హలో ఫ్యామిలీ సోల్జర్స్, 2 రోజులు గొడ్డు కష్టం చేసి సంపాదించిన డబ్బులన్నీ కిలో మటన్కి తగలబెట్టే కంటే సోయాబీన్ అదేనండి మీల్ మేకర్తో అంతకంటే టేస్టీ అయిన కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి వాటిని బాగా తెరల కాగనివ్వాలి. అలా కాగిన తర్వాత మనం తీసుకుంటున్న సోయాబీన్ అదేనండి మీల్ మేకర్ని వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత దానికోసం ఈ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను చూస్తున్నారు కదా, ఇందులోకి నేను తెల్లగడ్డ, టొమాటో, అల్లము, ఎర్రగడ్డ అదేనండి ఆనియన్, ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నాను, యాలకబుడ్డ, చెక్క, మిరియాలు, బేబీ లీఫ్ తీసుకున్నాను. వీటిని అన్నిటినీ మనం ముందుగా వేయించుకోవాలి. దీనికి కొన్ని ధనియాలు కూడా వేసి ఒక పెనం తీసుకొని ఒక 2 చుక్కలన్నీ నూనె వేసుకొనేసి ఆ పచ్చి వాసన పోయే వరకు ఆ ఇంగ్రీడియంట్స్ని వేపుకోవాలి. ఇందులో మెయిన్ వచ్చేసి ఈ మసాలాలో ఉందండి అసలైన మ్యాజిక్. స్లో ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలి. సో ఇలా వేయించడం వల్ల గ్యాస్ట్రిక్ కానీ ఎలాంటి అసిడిటీ కానీ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను, ఎందుకంటే నేను అడిషనల్గా కారం వేయట్లేదు. సో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకుంటాము. ఒక బాణలి తీసుకునేసి అందులోకి కావాల్సినంత నూనె వేసుకునేసి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. సో తర్వాతకి అదేనండి పప్పుకు కావాల్సినటువంటి ఆవాలు వేసేస్తున్నాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఆనియన్ అలాగే కర్రీ లీఫ్ వేసేసుకోవాలి. సో తర్వాతకైతే ఇలాంటి ఫ్రెష్ లేత కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. వీటిని తీసుకునేసి కడిగి వేసేసుకోవడమే. సో అది కొంచెం చిట్లిన తర్వాత అందులోకి మనం అడిచి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా వేసేయాలి. ఒక మీడియం ఫ్లేమ్లోనే ఆ మసాలా అంతా బాగా మగ్గనిచ్చాలి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా. అది బాగా ఉడికిన దానికి సైన్ ఏంటంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అలా పైకి వచ్చిందంటే మనకి మసాలా ఉడికిపోయినట్టే. సో అలా అయిన తర్వాత అందులోకి మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ వేస్తాము. ఈ మీల్ మేకర్కి మనం ముందుగా వాటర్ అన్ని పిండేసుకోవాలి, పిండేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలా వాటర్ పిండిన మీల్ మేకర్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. దాని తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుని ఇలా స్మాష్ చేసి వేసేసుకోవాలన్నమాట. ఇవి 2 బాగా మసాలాలో ఉడకాలి. ఆ మసాలా అంతా కూడా ఈ రెండిటికి బాగా పట్టుకోవాలన్నమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఆ మసాలా అంతా పట్టే వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఉడికించుకోవాలి. సో కొంచెంసేపు అది మసాలా అంతా పట్టిన తర్వాత అందులోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూస్తున్నారు కదా, కొంచెం ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి. ఆ వాటర్ అన్ని పోసిన తర్వాత కూడా ఇది బాగా ఉడికి చాలా థిక్గా దగ్గరగా వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా ఉడికిపోవాలి. సింపుల్ అండ్ టేస్టీ మీల్ మేకర్ ఆలు కర్రీ రెడీ. సో దీన్ని లేట్ లేకోకుండా మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది ఉడికిన తర్వాత ఇంత థిక్గా ఇంత టేస్టీగా ఉంటుందంటే మటన్, చికెన్ ఏది కూడా దీని మీద వర్క్ అవ్వదు. సో అంత టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి, ముద్దలోకి ఏమిట్లేకైనా సెట్ అవుతుంది. ఇంకా దీన్ని మనం వడ్డించేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.